ఒక విషయం చెప్పు, నువ్వు ఐసీఈ ఎందుకు వదిలేసావు? చదువు ప్రెషరా? కాదు, క్లారిటీ దొరికింది. స్టార్టప్ చేయబోతున్నాను. నీ పని బాగుందిరా. రా స్టార్టప్ చేస్తావా? ఇదిగో ఇదే మన బెడ్రూమ్. అల్మారా కూడా ఉంది. అరే రా నీదే అనుకో. చూడు, అదిగో అదే కిచెన్. ఇటు లోపలికి వెళ్తే కామన్ టాయిలెట్ ఉంది. నేను చెప్పేది విను. ఒకవేళ నీకు ఇంకేదన్నా అవసరమైతే నువ్వే స్వయంగా సార్ట్అవుట్ చేసుకో. తీసుకొచ్చావా? అతనే కదా బిల్నెక్స్ట్ వెబ్సైట్ ని హ్యాక్ చేశాడు. తను హ్యాక్ చేయలేదు, మెహర్ జైన్ కు హెల్ప్ చేశాడు. నీకెలా తెలుసురా? తనేమన్నా నీకు బంధువా? తను బాబాకు తెలుసు, ఆయనే రిక్వెస్ట్ చేశాడు, అందుకే ఇచ్చాను. మనం మేనేజ్ చేసుకోవచ్చు. అవునా? ఇక్కడ ఎవరుండాలో ఎవరుండకూడదో బాబా డిసైడ్ చేస్తారా? నాకు ఇష్టం లేదు. ఏంటి? కొంచెం మెల్లగా మాట్లాడు. ఏం మెల్లగా మాట్లాడారా? స్ట్రేంజర్ ని పెట్టుకోవడం ఎందుకు? రేపు ఏదైనా దొంగతనం జరిగితే అప్పుడు ఏమవుతుంది? స్ట్రేంజర్ ఎక్కడరా? తను మన బాబా ఫ్రెండ్. బాబా ఫ్రెండ్స్ అందరిని ఎక్కడికి రమ్మందాం. ఆ తర్వాత కరెంట్ ని, రేషన్ ని, వాటర్ ని, అప్పుడు అవన్నీ ఎవరు భరించాలి చెప్పు? అవన్నీ నేను మేనేజ్ చేసుకుంటాను. అయితే నీకు నచ్చినట్టే మేనేజ్ చేసుకో బాబా. అలాంటి ఎలా? ఇంకేం కావాలి? నేను వెళ్తా. అరే నేను చెప్పేదైనా కనీసం వినాలి కదా. ఏం వినాలరా? ఏమైంది? ఇప్పుడే కదా వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆల్రెడీ చెక్అవుటా? బ్రోకర్ని కలవడానికి వెళ్తున్నాను. 2-3 రోజులు తను ఇల్లు చూపిస్తాడు. అవునా? అంత ఫాస్ట్గా చూసే బ్రోకర్ ఎవరున్నారు? రమేష్ అన్న. 1 BHK కావాలనా? వచ్చేయి చూపించేస్తా. 2 BHK కావాలనా? వచ్చేయి చూపించేస్తా. సీ ఫేసింగ్ డూప్లెక్స్ విత్ టెర్రస్ కావాలా? వచ్చేసేయి చూపించేస్తా. మీ దగ్గర బడ్జెట్ ఉంటే ఇక్కడ రమేష్ భాయ్ ఉన్నాడు, వచ్చేయి చూపించేస్తా. వచ్చేసాను, చూపించండి. పర్చేస్ చేస్తారా? కాదు, రెంట్కి కావాలి. బడ్జెట్ 4,000 రూపాయలు. బ్రదర్, మీ బడ్జెట్లో 1 స్క్వేర్ ఫీట్ కూడా రాదే. బట్ డోంట్ వరీ, ప్రతి సమస్యకున్న సొల్యూషన్ ఒకటే, రమేష్ భాయ్. ఇక మీ సమస్యకి సమాధానం వా 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 వా. నో అక్కడ చూడకండి. ఇది ఉందే, ఈ ఏరియా మొత్తం ఇక నుంచి మీదే. ఇక్కడ ఒక మంచి కింగ్ సైజ్ చాప వేసి మీకు అందించబడుతుంది. అరే రమేష్ అన్న, ఒక గది కావాలి. ఇది నడిచేదారి కదా. రమేష్ అన్న, మీకు కనిపించడం లేదా రూమ్ లో ఒక కిటికీనా ఉండి తీరాలని? రమేష్ అన్న, ఏంటిది? నేను అడిగింది చూపించచ్చు కదా, టైం వేస్ట్ చేయకండి. నా దగ్గర అసలు టైం చాలా తక్కువ ఉంది. రండి చూపిస్తాను. రూమ్ తో పాటు మ్యూజిక్ కూడా ఫ్రీ. రమేష్ అన్న, షేరింగ్ అక్కర్లేదు. మీరు నాకు సింగిల్ రూమ్ చూపించండి ప్లీజ్. బడ్జెట్ పెంచేయి, 7,000 రూపాయలు సింగిల్ రూమ్ చూపించేస్తా. నీకు అర్థం కావట్లేదు మనోజ్. వాడికి అర్థమయ్యేలా చెప్పేది ఎవరు? అరే, అంత మంచి కాలేజీని ఎవరైనా వదిలేస్తారా? వాడికి మెంటల్ ఎక్కినట్టుంది. సరే వదిలేసి, పోస్టింగ్ రాగానే ఇన్ఫార్మ్ చేయి. ఓకే, జాగ్రత్తగా ఉండు. బాయ్. ఒకవైపేమో సంజయ్ గురించి ఏమీ పట్టనట్టుంటారు, ఇంకోవైపేమో రోజంతా వాడి గురించి మాట్లాడతారు. అలాంటప్పుడు కాల్ చేయొచ్చు కదా. నేను కాల్ చేస్తే ఏమవుతుంది? వాడు నా మాట వింటాడా? ఒకవేళ తప్పు మనదేనేమో. పిల్లల్ని కంపేర్ చేయటం మంచిది కాదు కదా. మన పెద్ద అబ్బాయి ఇంకా చిన్న అబ్బాయి ఇద్దరూ కూడా భిన్నమైన వాళ్ళు. వాళ్ళేం చేస్తారో అది వాళ్లకు నచ్చినట్టు చేసుకోనివ్వండి. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లల్ని వాళ్ళ ఇష్టం వచ్చినట్టు కాదు, మన ఇష్టం వచ్చినట్టు నడిపించాలి.
వాళ్ళకంటే ముందు నుంచి లోకాన్ని చూసాం. మంచేదో చెడేదో మనకు తెలుసు. మన మాట విని మంచి కాలేజీలో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు చూడు ఎలా ప్రవర్తిస్తున్నాడు. ఇప్పుడు గనక నేను కాల్ చేస్తే వాడే కరెక్ట్ అనుకుంటాడు. తప్పేదో ఒప్పేదో వాడు తెలుసుకుంటే వాడే కాల్ చేస్తాడు, నా మాట కూడా వింటాడు. సంజయన్న, నేను చిన్నాని. అదే రమేష్ అన్న ఉన్నాడు కదా, ఆయన నన్ను పంపించాడు. యాక్చువల్లీ ఏంటంటే ఆయన ఈ రోజు కొంచెం బిజీగా మరి ఉన్నాడు. ఇప్పుడు రూమ్ ఎవరు చూపిస్తారు? నేనే. అరే మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? వెనకాల కూర్చోండి, నేను చూపిస్తాను. ఇదిగోండి, ఇదే మన ఫస్ట్ క్లాస్ రూమ్. ఏమంటారు సంజయ్ అన్న, మీకు నచ్చింది కదా? ఓకే చేసేద్దాం. 10,000 ఈ చిన్న రూమ్ కా? రమేష్ అన్న, ఒక్క నిమిషం. మీకు నా బడ్జెట్ తెలుసు కదా. మీరు ఇలాంటి రూమ్స్ ఎందుకు చూపిస్తున్నారు? ఇలాంటి రూమ్స్ చూసి చూసి విసిగిపోయాను. కాదు, మీరు నాకు నా రిక్వైర్మెంట్ ఇంకా బడ్జెట్కి సరిపడే రూమ్స్ మాత్రమే చూపించండి ప్లీజ్. ఏంటి, పర్ఫెక్ట్ గా ఉంది కదా? ఏమంటారు? చెప్పండి. సరే సార్, దీని రెంట్ 7,000 అంతే కదా? అవును, అది ఫిక్స్. మరి రెస్ట్రిక్షన్స్, వెజ్ నాన్ వెజ్, మిడ్ నైట్, గర్ల్ ఫ్రెండ్ అలాంటివి? అదేం లేదు, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అయినా నిన్ను చూస్తుంటే మంచి కూరాళ్ళ కనిపిస్తున్నావు. ఓకే సార్, అయితే ఓకే చేసేద్దాం. అలాగే, తప్పకుండా. దీన్ని ఓకే చేసేసాయి. రమేష్ అన్నకి ఫోన్ చేసి ఓకే అన్న, ఓకే done. చెప్పేసాయి. ఓకే, థ్యాంక్ యూ అంకల్. జీ, థాంక్ థ్యాంక్ యూ. హలో రమేష్ అన్న, మీకు నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాను. ఆ 7,000 రెంట్ ఉంది కదా, మీకు చెప్పాను కదా చిన్నగా చెప్పమని. ఆ పడమటి వీధిలో ఉంది కదా, నేను ఎప్పుడు షిఫ్ట్ అవ్వాలి, నాకు అది బాగా నచ్చింది. అయితే ఒక్క నిమిషం ఆగండి, నేను ఇప్పుడే చోటుతో మాట్లాడి మళ్ళీ మీకు కాల్ చేస్తా. ఓకే బ్రదర్? అరే పిచ్చి మొహమా, ఆ రూమ్ని 7,000 ఎందుకు చెప్పావురా? ఏంట్రా ఓనర్తో మాట్లాడించావా? ఓనర్తో ఎవరైనా మాట్లాడిస్తారా? నీకేమైనా పిచ్చేంట్రా? మనమైతే 15,000 దాకా చెప్పేవాళ్ళం. సరే వదిలే. హాయ్ సంజయ్ బ్రదర్, ఇప్పుడే నేను ఓనర్తో మాట్లాడాను. ఆయన ఒప్పుకోవటం లేదు. అవునా? మీరు చిన్నతో మాట్లాడారు కదా? ఆ, 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 అంటే చోటు ఫ్లాట్ లోనే ఉన్నాడు ఓనర్తో పాటు. మీరెందుకు టెన్షన్ పడుతున్నారు? నేను మీకు మరోటి చూపించేస్తాను. వేరేది అక్కర్లేదు రమేష్ అన్న, నాకు ఇదే కావాలి, నాకు ఇదే ఇప్పించవచ్చు కదా. సరే అయితే ఇవన్నీ వదిలేండి, మీరు ఎక్స్ట్రా తీసుకోండి. సరేనా? 8,000 చేద్దాం. ఓకే చేసేద్దాం, ఫైనల్. నా చేతిలో ఏమీ ఉండదు. అసలు నా పని ఏంటి? చూపించడమేగా. రమేష్ అన్న, కొంచెం అర్థం చేసుకోండి ప్లీజ్. మీరు మొండివారండి. మా పెద్దన్న ఇలాగే కరెక్ట్ గా ఉన్నారు. కానీ ఇది మాత్రం కుదరదు. అర్థం చేసుకోండి మీరు. ఏంటి ఇప్పుడే బయలుదేరాలా? అచ్చా, సరే, నేను మీకు మళ్ళీ కాల్ చేస్తాను. కొంచెం హలో. బాయ్. ఇల్లేమో కాస్ట్లీగా ఉండాలి, రెంట్ ఏమో చీప్గా ఉండాలి. Listen, how many ants does it take to rent a house? 10 ants. 10 ants? అరే కొంచెం నవ్వు, మంచి జోక్, కొంచెమైనా నవ్వు. జోక్ బాగుంది, నా మూడ్ బాగాలేదంతే. ఈ రమేష్ అని ఉన్నాడు కదా, చూపిస్తాను అంటూ ఊరు మొత్తం చూపించాడు. కానీ నాకేం కావాలో అది ఇంతవరకు చూపించలేదు. అన్నట్టు దీంతో నీ మూడ్ సెట్ అయిపోతుంది. హే మ్యాంగో శ్రీకాంత్, అమ్మ చెప్పింది కదా నీకు, అమ్మ నా గురించి నిన్ను అడిగి తెలుసుకుంటుందన్నమాట. ఓకే.
అది మీ డాడీ పాకెట్ మనీ ఆపేశారు కదా అందుకే. ఆ అమ్మకు చెప్పు భవానీ మాత నాకు తోడు ఉందని. కేవలం ఒక్క బయటేనా? నెమ్మది నెమ్మదిగా తినానంటే ఎక్కువసేపు తినొచ్చు కదా.